గురు ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఖర్చు 8 లక్షలు. మన సూటు బోటు కోటు అద్దె 1 లక్ష రూపాయలు గురు. రై ఎప్పుడు ఖర్చేనా ఈ మంత్ కలెక్షన్ చెప్పు. 1,75,00,000 గురు. ఏంటి 1,75,00,000 అంతేనా? కనీసం 3 కోట్లు వస్తుంది అనుకున్నానే. గురు మొత్తం మనం ఇవ్వాల్సిన కమిషన్ 25 లక్షలు. 15 రోజుల్లో చెక్ ఇస్తామని చెప్పు. ఏ బ్యాంకు గురు? చెప్తా. థ్యాంక్ యూ సార్. 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 లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీస్ ఎండి? అమ్మా 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 మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? నువ్వేనా ఎండి? లేదా చెప్పరా మీ ఎండి? చెప్పు ప్లీజ్ సార్, మా ఎండి సార్తో మాట్లాడుతున్నాను సార్. సార్ వచ్చేస్తున్నారు సార్. కాదు సార్, సార్ కూర్చోండి సార్. ఏదో ఎక్కడో mistake జరిగింది. ఫస్ట్ మీ ఎండిని పిలిచారే. ఫస్ట్ మీ ఎండిని పిలుచుకో. ఈ చెక్ గురించి మాట్లాడలేదు. 5 minutes system పిలిచారే. ఫస్ట్ పిలుచు. ఇక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీలు ఇచ్చి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్, టీ తీసుకోండి. సార్, నాకు తెలిసిన సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా. మన డబ్బులు మనమే తీసుకోమోదాం. వాడు పిలవండి రా. హలో హలో గురు గురు, చెప్పనందు. పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్ట్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా. సరే సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే గురు, సరే. హలో హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐల్ టెల్ యూ వాట్. ఓకే సార్. అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? ఎక్కడ అయ్యో, ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడిగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గాడు? మీ ఎండి గాడు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు, తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కాదు, తెక్కువ పడిపోతుంది. గెట్ ఇన్ అవని. ఓకే సార్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు అవని. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో, మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కాదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడో ఒక మార్గం ఎంచుకుంటాను. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute.
యువర్ జాబ్ ఇస్ ఓవర్. ఆగస్ట్ 13 అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎగ్జాక్ట్లీ 2 రోజులు ముందు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి మన సంపత్తో 3 బోట్లు బయలుదేరాయి. కానీ అక్కడ రీచ్ అయింది 2. మూడోదైన ఓషన్ పేరా కళింగపట్నం ఓ డ్రైవ్ నుంచి బయలుదేరిన 3 గంటలకే మునిగిపోయింది. మునిగిపోయిన ఆ బోట్ కడుపులో 1000 కోట్లు దాచుకుంది. అండ్ నేను నా టీం 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఆ బోట్ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకున్నాను. అండ్ బోట్ను బయటికి తీయడానికి 3 crores ఖర్చు అవుతుంది. మాతో ఉన్న ఫండ్స్ అంతా రీసెర్చ్కే ఖర్చు అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బయటకు తీసిన ట్రెజర్లో 50-50. It's a trap! Boat! Move! Move! Signal! Escape! ఏమైంది గురు? పారిపోండి! Guys! Stop! నందు పోలీస్ ఇట్టుకొని వస్తున్నారు. పరిగెత్తు. బండి సెట్ సిగ్నల్. సార్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేయకండి. ఓ ఆఫర్ బాగుందిరా, ఇటు రారా. దీని ముందు చెప్పోసారి. హలో అజయ్, పేపర్లు ఇప్పుడే న్యూస్ చూశాను. ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేసి కళింగపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నంబర్ తీసుకోండి. హరే అజయ్, ఏమైంది? సార్ కళింగపట్నం ఎస్ఐ నంబర్ సార్. హలో, నేను వైజాగ్ నుంచి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఓషన్ ట్రెషర్ చీటింగ్ కేసులో ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా? ఎస్ సార్. కానీ వాడి పేరు ఉత్తమ్ కుమార్ కాదు, కెప్టెన్ సాగర్ కదా సార్. వాడికి అలాంటి చాలా పేర్లున్నాయి. వాడి అసలు పేరు ఉత్తమ్ కుమార్. వాడిని ఎక్కడ ఉంచారు? అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను సార్. వెంటనే వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. వాడితో ఎవరిని మాట్లాడనివ్వకండి. అండ్ వెంటనే ఫ్యాక్స్ ఆన్ చేయి. ఓకే సార్. ముందు వాడు ఉన్నాడా పారిపోయాడా చెక్ చేయి. ఓకే సార్. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వస్తున్నాయి సార్. సరే, వచ్చింది వచ్చినట్టు తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. ఏంటా ఇవి? ఇంకా వస్తున్నాయి సార్. సరే వెళ్ళి తీసురా. ఓకే సార్. సార్ ఏంటి ఇంకా వస్తున్నాయా? పేపర్లు అయిపోయింది సార్. ఇన్ని కేసులా? సార్ సార్ ఒక్కసారి లేచి నిల్చుంటారా సార్? సముద్ర గర్భంలో నిధి ఉందంటూ జనాల్ని మోసం చేస్తున్న కెప్టెన్ సాగర్, పలు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర మోసగాడు ఉత్తమ్ కుమార్ ని కళింగపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తమ్ కుమార్ ని ఈ రోజు విచారణకు గాను అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఉత్తమ్ కుమార్ ని అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టులో హాజరుపరిచాం. విచారణ పూర్తయ్యాక మీ అందరితో మాట్లాడే బాధ్యత నాది. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్. సత్యమేవ జయతే. నమస్కారం సార్. ఎవరయ్యా నీకు ఉత్తమ్ కుమార్ అని పేరు పెట్టింది? సార్ అది సమాజంలో ఉత్తముడిగా బ్రతకమని మా అమ్మ నాన్న పెట్టారు సార్. కోరించారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అదృష్టవంతులు.
విచారణ కొరకు వారం రోజులు కస్టడీకి అడిగిన పోలీస్ శాఖ వారి కోరిక మన్నించడమైనది. 2 రోజులకు ఒక్కసారి అక్యూజ్డ్ తరపున లాయర్ వారిని కలవడానికి గంట సమయం కోర్టు కేటాయిస్తుంది. మీరు వారి ముందు అపేర్ కావాలి. అలాగే సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారో తిరిగి అదే విధంగా కోర్టుకు అప్పగించాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. చెప్పుతాం, ఎందుకు ఇలా అందరిని మోసం చేస్తున్నాను? ఎందుకు చేశానో చెప్పాలంటే పెద్ద కథే ఉంది సార్. కానీ తీరా చెప్పిందంతా విన్నాక నీలా తప్పు చేసే ప్రతివాడు ఏదో కథ చెప్తాడంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? డబ్బు కావాలి, చేశానంతే. సరే, ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టావు? సార్, రేపు సంపాదించగలను లేదో భయం ఉన్నాడు దాచుకుంటాడు. నాకు ఆ భయం లేదు సార్. మొత్తం ఖర్చు పెట్టేశా. మొత్తం ఖర్చు పెట్టేశా? ఒకసారి పైకి లేస్తారా? ఇంతమందిని మోసం చేశావు, ఎందుకురా నీకింత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాల్యా అని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? సార్, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. ఈ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది. పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతున్నాడు సార్. అండ్ అలాంటి మంచోళ్ళే మన చుట్టూ తెగ తిరిగేస్తున్నారు సార్. సార్, మీకు విషయం చెప్పనా, ఒక పేదవాడు మంచివాడిగా ఉండడానికి, ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు, చేతికర్లు పంచి మంచివాడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచివాడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వద్దు సార్. నేను ధనవంతుడిలా ఉంటూ మంచోళ్ళ ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్? నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్, బట్టలు నాకు మాసిపోవడం, మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్, కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్, నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు? సార్, మనకు అన్నం పెట్టే రైతులు ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అని దండం పెడుతూ బ్రతమాలుతారు సార్. కానీ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ నీకు రుణం తీసుకున్న అర్హత లేదని నోట్లో సున్నం కొడతారు సార్. బడాబాబులు వస్తారు సార్ సూట్లు వేసుకొని, బిజినెస్లు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, కానీ ఆఖరికి రుణం ఇచ్చిన బ్యాంకులకి కన్నం పెట్టి దొబ్బేస్తారు సార్. ఏం సార్, ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మోసమే. వాళ్ళ మీద మీరు కేసు పెట్టగలరా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ దునియాలో మోసం చేయడం, మోసపోవడం చాలా కామన్ అయిపోయింది సార్. తీసుకుపోయి హాట్ బాక్స్ లో వేద్దాం. థర్డ్ డిగ్రీకి వెళ్ళినా నోరు మాత్రం ఇప్పట్లేదు. ఇలాంటి వాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. తమ్ముళ్ళు, వాడంత తేలిగ్గా దారికి రాడు. దానికి వేరే విచారణ ఉంది. ఇవి మన డిపార్ట్మెంట్లో ఎవరు చెప్పరు. నా ఎక్స్పీరియన్స్ చూడండి, వాడే చెప్పేస్తాడు. అవునా బాబాయ్? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. చేయండి. అయ్యయ్యో, అరే రే రే, లేగు నాన్న, నిదానంగా లేగు. భోజనం తీసుకొచ్చానయ్యా. ఎంత ఆకలి మీద ఉన్నావయ్యా నువ్వు? తిన్నాన్న, కడుపు నిండా తిను. తమ్ముడు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావో, మీ వాళ్ళంతా ఎక్కడున్నారో చెప్పేసేయ్. నీకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము తమ్ముడు. నేను హెల్ప్ చేస్తాను, చెప్పు తమ్ముడు. పోరా సుడియా. ఏమన్నా? పోరా సుడియా. ఏమన్నావరా? ఏమంటావు? సుడియా అంటావా? సుడియా 1 వీక్ నుంచి వీడితోనే సరిపోయింది. అవునరా, చెప్పేస్తాడు. విన్నాం. నాకు అవసరమా గౌరవంగా రిటైర్ అయిపోక?